సో ఇంకా గొంతుకు సంబంధించి కూడా దానికి కూడా ఎలాంటి జబ్బులు వస్తుంటాయి గొంతుకు, ఎలాంటి వైద్యం చేస్తారు మీరు, దాని గురించి కూడా మన గొంతు భాగం వచ్చేసరికి ఫస్ట్ పెదవులు నాలుకకు సంబంధించి ఏంటంటే పెదవులు పగలడం కానీ ఇప్పుడు వింటర్లో అవును చాలా కామన్గా చూస్తుంటాం. ఓకే, సో తర్వాత నాలుకకు సంబంధించి నాలుక మీద అల్సర్స్ అవ్వడము, గ్రోత్ పెరగడము, ఓకే, సో ఇట్లాంటి సమస్యలు ఉంటాయి. సో తర్వాత చిన్నపిల్లల్లో టాన్సిలైటిస్ కానీ గొంతుకు సంబంధించింది. ఓకే, తర్వాత నోటి పూత తెల్లగా పూత రావడం, యూజువల్ గా అది పాన్ గుట్కా అవి తినే వాళ్ళలో ఎక్కువ చూస్తుంది. సబ్మ్యూకోజల్ ఫైబ్రోసిస్ అంటాం. దాంతో నోరు తెరవరాకపోవడం కూడా ఉంటుంది అనమాట. సో తర్వాత స్వరపేటిక, గొంతులోని స్వరపేటిక, వాయిస్ ప్రాబ్లమ్స్, గొంతు బొంగురు పోవడం కానీ చూస్తుంటాం. వాయిస్ స్ట్రెయిన్ అవ్వడం, యూజువల్ గా ప్రొఫెషనల్ సింగర్స్ కానీ టీచర్స్ లో కూడా వాయిస్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. తర్వాత గొంతులోని మనకు అన్నం తినే గొట్టం కూడా ఉంటుంది, అన్నవాహిక. సో దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మన ఏంటి డాక్టరే చూస్తారు. అన్నం తినడం కష్టం, మింగడంలో ప్రాబ్లం ఉండడం కానీ, మింగినప్పుడు ఒక్కొక్క స్థరం పడుతుంటుంది అనమాట, దగ్గు రావడం కానీ, ఒక్కోసారి మనం మింగినప్పుడు ముక్కులో నుండి వస్తుంటది ఫుడ్. ఓకే, అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏంటి డాక్టర్ని సంప్రదించాల్సింది. తర్వాత దగ్గు రావడం, గొంతు నొప్పి కామన్ గా చూసే ప్రాబ్లమ్స్ అన్నమాట. తర్వాత గొంతు ముక్కుకు సంబంధించి గురక రావడం, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇప్పుడు అందరికి గురక అనేది చాలా ఎక్కువైపోయింది. సో లోపల స్వరపేటికి సంబంధించి కానీ, ఫ్యారింగ్స్ కానీ, ముక్కులో ప్రాబ్లమ్స్ ఉన్న, ముక్కులో ఉన్న మజిల్స్, ముక్కు వెనకాల ఉన్న మజిల్స్ వీక్ అవ్వడం వల్ల కూడా మనకి ఈ గురక అనేది వస్తుంది. సో గురక గురించి కూడా మనం ముందుగా ఏంటి డాక్టర్ని సంప్రదించాలి. గురక వచ్చిందంటే ఏదో నిద్రలో వచ్చింది అనుకోకుండా సమస్య ఉంది అన్నట్టే. ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే గురక అనేది మనకు తెలియదు కదా, పక్కన ఉండే వాళ్ళు చెప్పాలి. కరెక్ట్. యూజువల్ గా మేము లైఫ్ పార్ట్నర్ కానీ ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చెప్తూ ఉంటారు అనమాట. పేషెంట్ గురక వస్తుందంటే నాకు తెలియదు, నాకు రావట్లేదు అని చెప్తారు. ఎప్పుడైనా తెలియదు కదా. కరెక్ట్. అది తెలిసినప్పుడు మాత్రం దాన్ని ఖచ్చితంగా అప్రోచ్ అవ్వాలంటారు. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే గొంతుకు సంబంధించి బ్లీడింగ్ అంటే మనము బ్రష్ చేసుకున్నప్పుడు బ్లీడింగ్ కావచ్చు, దగ్గినప్పుడు రావచ్చు, వాంతి చేసుకున్నప్పుడు కూడా బ్లీడింగ్ అవ్వచ్చు. సో అది కూడా మనకి ఏంటి డాక్టర్ని సంప్రదిస్తే ఎక్కడి నుండి బ్లీడింగ్ వస్తుంది అనేది డయాగ్నోస్ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మనకు కొన్ని సమస్యలు పుట్టినప్పటి నుండే వస్తూ ఉంటాయి. మనకు అలా ఈఎన్టీకి సంబంధించి ఎలాంటి వ్యాధులు వస్తూ ఉంటాయి? పుట్టినప్పటి నుంచి ఎలాంటి వ్యాధులు వస్తుంటాయి? చాలా మంచి ప్రశ్న అడిగారండి. సో మనకి చెవి ఈఎన్టీ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని పుట్టినప్పుడు ఉండే ప్రమాదం ఉంది. సో అవి ఒక్కొక్కసారి మనము యాంటీనేటల్ స్కాన్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. స్కానింగ్ చేసినప్పుడే తెలుసుకునే అవకాశం కూడా ఉంది. పుట్టినప్పుడు కామన్ గా మనం వింటుంటాం గ్రహణ మొర్రి అని వింటుంటాం. సో పెదవి చిలిక ఉండడం, క్లెఫ్ట్ లిప్ అంటాము, క్లెఫ్ట్ ప్యాలెట్, ఇవి పుట్టినప్పుడు ఉండే అవకాశం ఉంది. దానికి మనము 1 year వరకు 1 year తర్వాత మనం సర్జరీ చేయించుకొని మంచిగా చేసుకోవచ్చు. సో వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫీడింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. డాక్టర్ గారి సలహా మేరకు ఎట్లా ఫీడ్ ఇవ్వాలనేది తెలుసుకుంటే వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ అవుతుంది. క్లెఫ్ట్ లిప్, క్లెఫ్ట్ ప్యాలెట్. ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ముక్కు నుండి శ్వాస తీసుకునేటప్పుడు గొంతులోకి ఆ ద్వారం ఏదైతుందో అది మూసుకుపోతుంది అనమాట పిల్లల్లో. అది ఒకవైపు మూసుకుపోతే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు, 2 వైపులా మూసుకుపోయి ఉంటుంది ఒక్కొక్కసారి. అది ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ. ఎందుకంటే ఇప్పుడు డెలివరీస్ అన్ని పిల్లల వైద్యం సమక్షంలో అవుతున్నాయి కాబట్టి వాళ్ళు వెంటనే చూసి వైద్యం చేస్తారు. కొయినల్ అట్రీసి అంటాం అది, అదొకటి. తర్వాత సిస్ట్లు ఉంటాయి, కంజెంటల్ సిస్ట్లు అంటాం, డెర్మాయిడ్ సిస్ట్లు చెవి వెనకాల గానీ. తర్వాత చెవి ముందు చిన్న హోల్స్ కనిపిస్తుంటాయి మనకి, ప్రియార్కులర్ సైనస్ అంటాం. సో వాటికి తర్వాత అయినా సర్జరీ చేసుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మనము కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అనేది కొంచెం చూస్తుంటాం, మేనరికం. వాళ్ళలో చెవికి సంబంధించి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సెన్సరీ న్యూరల్ డెఫ్నెస్, పుట్టుకతో వాళ్ళు చెవిటితో అంటే వినికిడి లోపంతో పుడుతుంటారనమాట. సో వాళ్ళని మనం ఏంటంటే ఎప్పుడైనా మన మాట అనేది ఎట్లా వస్తుందంటే విన్న తర్వాతనే మాటలు వస్తాయి అన్నమాట. సో వినికిడి లోపం ఉన్న వాళ్ళకి మాటలు అనేది లేట్గా వస్తుంటాయి. సో మనము వెంటనే వాన్ని ఐడెంటిఫై చేయాలన్నమాట. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే పుట్టిన వెంటనే మనకి స్క్రీనింగ్ అనేది పెట్టారు, హియరింగ్ స్క్రీనింగ్ అనేది. అది ఖచ్చితంగా చేయించాలి. సో మనం డిలే చేయకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే మనము మూగ నుండి రక్షించుకోవచ్చు అన్నమాట. ఓకే సార్, అయితే ముందే మనకు ఆల్రెడీ స్క్రీనింగ్ చేసుకొని వచ్చే టెక్నాలజీ వచ్చేసింది. పుట్టిన వెంటనే
విత్ ఇన్ 1 వీక్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు మన స్క్రీనింగ్ ఉందన్నమాట. ఓకే. వినికిడి స్క్రీనింగ్ అనేది చేస్తున్నారు. గ్రేట్ సార్. ఓకే సార్. నెక్స్ట్ మనకి ఈఎన్టీకి సంబంధించి చాలా రకాల సమస్యల గురించి మాట్లాడుకున్నాము. కాకపోతే పేషెంట్స్‌కి యాక్చువల్‌గా ఇది ఈఎన్టీకి సంబంధించిన వ్యాధి అని వాళ్ళు ఎలా కన్ఫర్మ్ చేసుకుంటారు? అంటే ఎలా నిర్ధారించుకుంటారు? వాటికి ఎలాంటి పరీక్షలుంటాయి? ఒకసారి మాకు చెప్పండి. అవునండి. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి అందరూ ఏం చేస్తున్నారంటే డైరెక్ట్‌గా టెస్టులు చేయించుకుంటున్నారు. హ్మ్. అది చాలా ప్రమాదం గూడా. హ్మ్. ఎందుకంటే లేని జబ్బులను మనం కొని తెచ్చుకోవడమే. టెస్టులు చేయించుకోవడం అనేది. ఓకే. హ్మ్. ఎప్పుడు నేను చెప్పిన సింప్టమ్స్ ఏదైతే లక్షణాలున్నాయో, హ్మ్. ఆ లక్షణాలు ఎవరికి ఉన్నా గాని ఫస్ట్ ఈఎన్‌టీ డాక్టర్‌ని సంప్రదించాల. హ్మ్. చాలామంది ఏం చేస్తుంటారు, హెడేక్ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ విని సైనసైటిస్ ఉండొచ్చురా మీకు అన్నప్పుడు ఏంటి డైరెక్ట్ పోయి సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. అవును. అలా చేయకూడదు. సీటీ స్కాన్ అనేది చాలా రేడియేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. హ్మ్. సో చిన్న చిన్న వాటి జలుబుకి కూడా సీటీ స్కాన్ చేయించుకుంటున్నారు. హ్మ్. ఓకే. అట్లాంటివి చేయకూడదన్నమాట. అవునవును. సో ఫస్ట్ ఈఎన్‌టీ డాక్టర్‌ని సంప్రదించాల. హ్మ్. ఆ సింప్టమ్‌ని బట్టి మనము టెస్టులు చేస్తాం. సపోజ్ ఇప్పుడు చెవిలో చీము గారుతుంది. హ్మ్. సో వినికిడి ప్రాబ్లమ్ ఉంది. ముందుగా హ్మ్. చెవు క్లీన్ చేసిన తర్వాత వినికిడి పరీక్షలు చేస్తుంటాం. హ్మ్. పీటీఏ ఆడియోమెట్రీ అని ఉంటది. ప్యూర్టోన్ ఆడియోమెట్రీ గాని, హ్మ్. ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ గాని చేస్తుంటాం. దాని ద్వారా మనకేంటి ఎంత శాతం వినికిడి లోపం ఉంది. హుహు. ఎటువంటి వినికిడి లోపం అంటే నరం దెబ్బతిందా? లేదంటే కండక్టివ్ హియరింగ్ లాస్ ఉందా? అనేది తెలుస్తుందన్నమాట సింపుల్‌గా. ఓకే. అలాగే మన తల తిప్పడం అనేది ఉంది. సో హ్మ్. దానికి కూడా మనకి స్పెషల్ టెస్టులుంటాయి. ఓకే. సో ఈకాక్సీ అని, వెంప్ అని టెస్టులుంటాయి. హ్మ్. తర్వాత మనం ఇప్పుడు పుట్టినప్పుడు స్క్రీనింగ్ చేస్తాం అనుకున్నాం గదా! హ్మ్. ఓఏఈ అంటే ఓటో అకౌస్టిక్ ఎమిషన్, బెరా అనే టెస్టులుంటాయన్నమాట. పుట్టిన పిల్లలకి చేసేది. హ్మ్. వినికిడి ఉందా? లేదా? వినికిడి హ్మ్. ప్రాబ్లమ్ ఉందా? లేదా? తెలుసుకోవడానికి. హ్మ్. సో అట్లాంటి టెస్టులు చేయించుకోవాలి. ఏదైతే డాక్టర్ అడ్వైజ్ చేస్తారో అవి చేయించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు సైనస్‌కి వచ్చేసరికి సైనసైటిస్ ఉందా? లేదా? అనేది సీటీ స్కాన్ చేస్తారు. సీటీ స్కాన్ పారానేజల్ సైనసెస్ అంటాం. హ్మ్. దాంట్లో ఏమన్నా ప్రాబ్లమ్ ట్యూమర్స్ అని ఉంటే ఎంఆర్ఐ గాని అడ్వైజ్ చేస్తాము. హ్మ్. అట్లాగే మెడ మీద ఏదైనా కంతులున్నప్పుడు సపోజ్ థైరాయిడ్ డౌట్ హ్మ్. ఉంటుంది చాలా మందికి. అవును. థైరాయిడ్ ఉందా? అది హ్మ్. దానికి చూసిన తర్వాత ప్రిలిమినరీగా అల్ట్రాసౌండ్ చేస్తే మనకు తెలుస్తుంది. హ్మ్. దాని తర్వాత మనం ఎఫ్ఎన్ఏసీ గాని, లేదంటే సీటీ స్కాన్ గాని, ఎంఆర్ఐ గాని తర్వాత చేస్తాము. హ్మ్. అట్లా. తర్వాత ముక్కు నుండి బ్లీడింగ్ అవుతుంటుంది అప్పుడప్పుడు. బ్లీడింగ్ అయినప్పుడు డయాగ్నోస్టిక్ నేజల్ ఎండోస్కోపీ అంటాం. హ్మ్. సో నోస్‌లో ఎండోస్కోపీతోని టెస్ట్ చేస్తాం. హ్మ్. అప్పుడు మనకి ఏం ప్రాబ్లమ్ ఉంది ముక్కులో? ముక్కు దూలం వంకరగా ఉందా? హ్మ్. ఫారిన్ బాడీస్ ఏమన్నా ఉన్నాయా? హ్మ్. ట్యూమర్స్ ఉన్నాయా? హ్మ్. సో అట్లాంటివి ఉన్నప్పుడు మనం ఎండోస్కోప్ చేసి డైరెక్ట్ బయాప్సీ కూడా చేయడం వీలవుతుందన్నమాట. ఓకే. హ్మ్. ఇంకా గొంతుకు సంబంధించుకొచ్చేసరికి గొంతు బొంగురు పోవడం అని అనుకున్నాం కదా! అవునవును. సో దానికి వీడియో లారింగోస్కోప్ అనే టెస్ట్ ఉంటుంది. హుహు. ఓకే. మనము స్వరపేటికని, వోకల్ కార్డ్స్‌ని డైరెక్ట్ మనం వీడియోలో చూడొచ్చు. ఓకే. వోకల్ కార్డ్స్ మీద వోకల్ నాడ్యూల్స్ అని గాని, లేదంటే వోకల్ కార్డ్ పాల్సీ నరం దెబ్బతినడం గాని, హ్మ్. ట్యూమర్స్ ఉన్నాయా? హ్మ్. సో ఇవన్నీ మనం వీడియో లారింగోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చన్నమాట. ఓహో! తద్వారా మిగతా ఏమైనా టెస్ట్‌లు అవసరం ఉంటే ప్రిస్క్రైబ్ చేస్తాం. ఓకే. హ్మ్. సో, ముందుగానే ఫ్రెండ్స్ చెప్పారనో, లేకపోతే ఏదో చేయకూడదు. అనో ఇంకా వెళ్ళి ఈవెన్ బ్లడ్ టెస్ట్‌లు కూడా మనకి. హ్మ్. ఊరికే పోయి అన్ని టెస్టులు చేయించుకుంటుంటారు. అట్లా హ్మ్. చేయించకూడదు. ఇప్పుడు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది. అవును. అందరూ ఏం చేస్తారు యాంటీబయాటిక్ వాడుతుంటారు హ్మ్. డైరెక్ట్‌గా. అట్లా వాడకూడదు. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. మనం డాక్టర్ గారి దగ్గరికెళ్ళిన తర్వాతనే సింపుల్ జలుబు ఉంటుంది. హ్మ్. జలుబుకి కూడా యాంటీబయాటిక్ అవసరం లేదు. హ్మ్. తగ్గిపోతుంది హ్మ్. సింప్టమాటిక్ ట్రీట్‌మెంట్‌తో. హ్మ్. థ్రోట్ ఇన్ఫెక్షన్ కూడా అంతే అన్నమాట. హైయర్ యాంటీబయాటిక్ తీసుకోకూడదు. మనం సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్‌లో తెలుస్తుంది మనకి. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షనా? బ్యాక్టీరియలా అనేది. హ్మ్. వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనం యాంటీబయాటిక్ అనేది వాడకూడదు. హ్మ్. ఓన్లీ బ్యాక్టీరియల్ అయితేనే వాడాలి. తర్వాత ఓకే. ఏ ఇన్ఫెక్షన్ అనేది మనము కల్చర్ సెన్సిటివిటీ అనేది చేస్తామన్నమాట. హుహు. సో దాంట్లో మనకి ఏ రకమైన బ్యాక్టీరియా మనకి ఇన్ఫెక్ట్ అయింది. హ్మ్. మనకి ఏ యాంటీబయాటిక్ అనేది మనకు పనిచేస్తుంది ఓహ్! అనేది తెలుస్తుంది. సో ఓహో! అది దాని ద్వారానే మనం కరెక్ట్ యాంటీబయాటిక్ వాడొస్తుంది. అట్లాగే ఏం చేస్తారు కొద్ది రోజులు 2 రోజులు తగ్గగానే మానేస్తుంటారు. హ్మ్. అది కూడా చేయకూడదనమాట. ఓకే. కంప్లీట్ కోర్స్ వాడాలి. వాడాలి. రైట్. తగ్గిపోయిందని ఆపేయొద్దు. మళ్ళీ డాక్టర్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉంటాయి. రోజులు ప్రిస్క్రైబ్ చేస్తే అన్ని రోజులు వాడాలి హ్మ్. ఖచ్చితంగా. ఖచ్చితంగా. హ్మ్. యెస్. ఇంకా గురక గురించి కూడా అనుకున్నాం కదా! సో హ్మ్. గురక ఉన్న వాళ్ళకి కూడా మనము స్లీప్ స్టడీ అనేది ఉంటుంది. హ్మ్. సో వాళ్ళు పడుకున్నప్పుడు స్లీప్ స్టడీ పాలిసోమ్నోగ్రామ్ అంటాం. హ్మ్. సో ఆ టెస్ట్ ద్వారా ఏంటంటే మనకి ఆక్సిజన్ లెవెల్ ఎంత వెళ్తుంది హ్మ్. బాడీలోకి ఆక్సిజన్ ఎంత శాతం మనకు అందుతుంది అనేది తెలుస్తుంది. ఓకే. అది మొదట చేయించుకోవాలన్నమాట. హుహు. దాని తర్వాత ఎంత శాతం ఉంది అనేది తెలిసిన తర్వాత మనకి ఎక్కడ అబ్స్ట్రక్షన్ వస్తుంది, ఏ హ్మ్. లెవెల్‌లో ముక్కులో హ్మ్. ఉందా, గొంతులో ఉందా అనేది తెలుసుకోవడానికి స్లీప్ ఎండోస్కోపీ అని ఉంటుందన్నమాట. మన నేచురల్ స్లీప్‌ని ఇండ్యూస్ చేసి స్లీప్ ఎండోస్కోపీ చేస్తాం. ఓకే. సో దాని ద్వారా మనకి ఎక్కడ ప్రాబ్లమ్ ఉందనేది తెలుస్తుంది. హుహు. ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటే దానికి సంబంధించిన సర్జరీనా లేదంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది
చేయడం కుదురుతుంది అనమాట. ఓకే. గురకకు కూడా ఆ టెస్ట్లు అనేది ఉంటాయి. అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు. ఓకే. ఉమ్. ఈఎన్టీకి సంబంధించి ఉమ్. ఇన్ని రకాల సమస్యలు, వాటికి ఇన్ని టెస్ట్లు. రకాల ఉన్నాయన్నమాట టెస్ట్‌లు. ఇప్పుడు తెలుసుకుంటారు. ఓహో! ఇవన్నీ ఈఎన్టీకి సంబంధించిన టెస్ట్‌లని.